నాకు దొరికేదే చాలా తక్కువ టైం అనమాట. ఆఫ్టర్ డిగ్రీ తర్వాత అయితే మ్యారేజ్ అయిపోయింది. సో, ఆ తర్వాత బాబు పుట్టడము, మళ్ళీ ప్రెగ్నెన్సీ అందటము, ఇప్పుడు చదువుకోవడం అనేది చాలా కష్టంగానే అనిపిస్తుంది. నాకు దొరికేది చాలా తక్కువ టైము. ఈ తక్కువ టైంలో నేను ఎంత ఎఫెక్టివ్‌గా చదవాలనే దాని గురించి ఆలోచిస్తాను. ఒక్క అరగంట టైం దొరికినా సరే, ఆ అరగంట టైం కూడా మళ్ళీ తిరిగి రాదు కదా! ఆ టైం కూడా వేస్ట్ చేయడం అయితే నాకిష్టం లేదు. సో, ఆ హాఫ్ అన్ అవర్ టైం అయినా సరే, ఆ టైంలోనే మనం ఎఫెక్టివ్‌గా చదవగలిగితే ఒక 2 అవర్స్‌తో చదివినట్లు సమానంగా నేనైతే ఫీల్ అవుతాను. అర్థం లేని చదువు కానీ, లేకపోతే మైండ్ అనేది అటెండెన్స్‌లో లేకుండా చదివే చదువు అనేది వేస్ట్ అనమాట. అలాంటి చదువు ఒక 4 గంటలు చదివినా సరే, ఎఫెక్టివ్‌గా ఒక గంట చదివినా దాంతో సమానంగానే ఉంటుంది. ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే, నాకు దొరికిన ఈ తక్కువ టైంలో సో, ఎగ్జామ్‌లో నేను ఎలా అటెంప్ట్ చేయాలి అండ్ నేను కోరుకున్న గోల్‌ని నేను ఎలా రీచ్ అవ్వాలి అనే దాని గురించి ఆలోచిస్తాను. అంటే కోచింగ్ సెంటర్‌లకి వెళ్ళి గంటలు గంటలు చదవటం కానీ, లేకపోతే ఇంటి దగ్గరే ఉంటూ కానీ, సెల్ఫ్ స్టడీ చేస్తూ గంటలు గంటలు చదవడం అనేది వేస్టా అని మీరైతే అనొచ్చు. బట్ నా ఉద్దేశం అదైతే కాదు. నేను నాకున్న టైంలో ఎఫెక్టివ్‌గా ఎలా చదువుతాను, సో స్మార్ట్ వేలో చదవడానికి ఎలా ఆలోచిస్తాననే దాని గురించే చెప్తాను. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా అయితే చూడండి గైస్. నేను ఆర్‌పీఎఫ్‌కి ప్రిపేర్ అవుతున్నప్పుడు బాబు ఇంకా చిన్నగా ఉంటుండే. అంటే ఒక 8, 9 మంత్స్ బ్యాక్ అనమాట. అంతగా చిన్నగా ఉన్న బాబుతో అంటే వాడికి అప్పుడు వచ్చేసరికి 1½ ఇయర్ సంథింగ్. సారీ 1½ ఇయర్ కూడా కాదు. 1 ఇయర్ 3 మంత్స్ సంథింగ్ అలాగైతే ఉంటుంది. అప్పుడప్పుడే నడక నేర్చుకుంటూ ఉంటాడు కాబట్టి చాలా రిస్క్‌గా ఉండేదనమాట వాడితోటి గానీ, ఫ్యామిలీని చూసుకుంటూ సో ఇంట్లో అత్తమామలను చూసుకుంటూ, ఆ బాబుని చూసుకుంటూ చదువుకోవడం అనేది చాలా కష్టంగా ఉంది. అలాంటి టైంలో నాకు చదువుకోవడానికి అసలు టైమే దొరికేది కాదు. నైట్ పూట చదువుదాము మేలుకొని అంటే చాలా అలసిపోయి పడుకునేదాన్ని. సో మళ్ళీ ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత ఇంకా కొంచెం బర్డెన్‌గా అయితే అనిపించింది. బట్ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడం కూడా నాకు కొంచెం బెనిఫిట్ అనే చెప్పుకోవాలి ఒకవైపు నుంచి. ఎందుకు అంటే నేను ఇట్లా వీడియోస్ చేస్తూ ఆర్‌పీఎఫ్ గురించి చెప్తూ ఉన్నాను కాబట్టి నాకు కూడా కొంచెం మోటివేషన్‌గా ఉంటుంది చదువుకోవడానికి అనేసి యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేశాను. ఇక పనంతా అయిపోయిన తర్వాత చాలా తక్కువ టైం అయితే ఉంది. ఆ తక్కువ టైంలో ఎలా చదవాలని ఆలోచించినప్పుడు టెక్స్ట్ బుక్ యాప్ అయితే తీసుకున్నాను. ఎందుకు అంటే మాక్ టెస్ట్‌లు ఎక్కువ రాయండి అనేసి చాలామంది అయితే సజెస్ట్ చేస్తున్నారు కదా! నేను ఏ గవర్నమెంట్ జాబ్‌కి ప్రిపేర్ అయినా సరే ఎక్కువ మాక్ టెస్ట్‌లు అయితే అసలు రాసేదాన్ని కాదు. ఎగ్జామ్ టైం దాకా కూడా 1, 2 రాసేదాన్నేమో అంతే. బట్ ఈసారి ఏంటంటే కొంచెం ప్యాటర్న్ అనేది చేంజ్ చేసుకున్నాను. నేనే ఆర్‌పీఎఫ్ కానిస్టేబుల్‌కి వచ్చేసరికి ఎక్కువ మాక్ టెస్ట్‌లు అయితే ఇచ్చాను. సో దానివల్ల కూడా నాకు ఒక ప్లస్ పాయింట్ అయితే అయింది. ఇంత తక్కువ టైం ఉండటం వల్ల ఏం చేశానంటే నేను ఇక టెక్స్ట్ బుక్ యాప్‌లో 30 ఫుల్ మాక్ టెస్ట్ అయితే బై చేశాననమాట ఆర్‌పీఎఫ్ కానిస్టేబుల్‌కి సంబంధించి. దాంట్లో టు బీ ఫ్రాంక్ చెప్తున్నా ఒక 15 టెస్టులు మాత్రమే రాశాను. ఆ 15 టెస్టులకు సంబంధించి మ్యాథ్స్, రీజనింగ్ అనేది అక్కడే పూర్తిగా చేసేసాను. అంటే ప్రాక్టీస్ చేస్తూ బిట్స్ పెట్టేదాన్ని అనమాట. దాన్ని మళ్ళీ రిటర్న్‌గా రాసుకునేదాన్ని కాదు. బట్ జనరల్ నాలెడ్జ్ అండ్ జీకే వచ్చేసరికి ఇవన్నీ కూడా నేను నోట్స్ అయితే ప్రిపేర్ చేసుకున్నాను. ఆ నోట్స్ ప్రిపేర్ చేసే విధానం కూడా మీకైతే చూపిస్తాను. ఇంకైతే నేను అవే రివిజన్ చేసుకున్నాను. అవే చదువుకొని వెళ్ళాను. అప్పటి వరకు కూడా చాలా తక్కువ టైం ఉండటం వల్ల నాకు ఎక్కువ రివిజన్ ఇవ్వడానికి కూడా టైం అయితే సరిపోలేదు. బట్ అంటే మాక్ టెస్ట్‌లు ఇస్తున్నప్పుడు మళ్ళీ నేను ఎత్తి నా నోట్‌బుక్‌లో రాసుకోవడం వల్ల నాకు ఎక్కువ అయితే గుర్తుందనమాట. అందువల్ల ఆర్‌పీఎఫ్ కానిస్టేబుల్‌లో నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే నాకు బెటర్ మార్క్స్ వచ్చాయని చెప్పాలి. యాక్చువల్లీ నేను చదివిన చదువుకి నేను స్పెండ్ చేసిన బుక్స్ పైన స్పెండ్ చేసిన టైంకి నాకు అన్ని మార్క్స్ రాకూడదు వాస్తవానికి. బట్ ఈ షిఫ్ట్ వల్ల కానీ, లేకపోతే నేను చదివిన దాని వల్ల కానీ, సో ఈజీ షిఫ్ట్ రావడం వల్ల కానీ, ఏదైనా కానివ్వండి నాకైతే కొంచెం ఎక్కువ మార్క్స్ వచ్చాయని చెప్పొచ్చు. నేనైతే ఒక 50+ మాత్రమే ఎక్స్పెక్ట్ చేశాను. బట్ నాకైతే 70+ మార్క్స్ అయితే వచ్చాయి. చాలా హ్యాపీగా అయితే అనిపించింది. సో ఇప్పుడు కూడా అదే స్ట్రాటజీ ఫాలో అవుదాం అనుకుంటున్నాను. ఎందుకు అంటే నా దగ్గర ఎక్కువ బుక్స్ లేవు. దానికి మించి టైం కూడా అస్సలు లేదనమాట. సో దొరికిన టైంలో నేను మళ్ళీ నా యొక్క ప్రెగ్నెన్సీ పీరియడ్ కోసం ఉపయోగించుకోవాలి. సో చాలా తక్కువ టైం ఉంది కాబట్టి ఈ తక్కువ టైంలో నేను ఎలా ఎఫెక్టివ్‌గా చదవాలని ఆలోచించినట్లయితే సేమ్ ఆర్‌పీఎఫ్ కానిస్టేబుల్‌లో చేసిన దాన్ని ఇప్పుడు కూడా చేద్దాం అనుకుంటున్నాను. గ్రూప్ డీలోకి సంబంధించి నేను 30 ఫుల్ మాక్ టెస్ట్‌ని సో డీటెయిల్డ్‌గా ఒక నోట్‌బుక్‌లో రాసుకొని అవే చదువుకుందాం. అవే పదే పదే రివిజన్ చేద్దాం. వస్తే వచ్చింది లేకపోతే లేదు. సో ఇదే ఆఖరి ఛాన్స్ అన్నట్టు ప్రిపేర్ అవుదామని అనుకుంటున్నాను.
అందరూ ఇదే ఫాలో అవ్వాలైతే నేనైతే చెప్పను. సో టెక్స్ట్ బుక్ యాప్ గురించి కానీ నాకైతే ఎటువంటి పెయిడ్ ప్రమోషన్ అది ఏమి కాదండి. నా తరపు నుంచి మీకు ఎంతో కొంత ఉపయోగపడుతుంది. నేను ఎలా ప్రిపేర్ అవుతున్నా అనే దాని గురించి మాత్రమే చెప్తాను. నచ్చితే ఫాలో అవ్వండి, లేకపోతే లేదు. టైం ఎక్కువ దొరికిన వాళ్ళు మాత్రం డెఫినెట్లీ అంతా కూడా సబ్జెక్ట్ అయితే బాగా నేర్చుకుని అందరికీ ఆల్ ద బెస్ట్ అండి. చాలామంది అయితే అడుగుతున్నారు కదా టెక్స్ట్ బుక్ యాప్లో ఎలా బై చేయాలి, ఎలా కొనాలి అనేసి. ముందుగా మీ ప్లే స్టోర్లో టెక్స్ట్ బుక్ యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసిన తర్వాత ఈ విధంగా కింద పాస్ ప్రో అని ఉంది కదా, సో పాస్ ప్రో కింద మీకు ఇక్కడ రికమెండేషన్ అయితే చేస్తుంది అనమాట కొన్ని బై చేసుకోమని. నేనైతే ఇయర్లీ పాస్ ప్రో అయితే తీసుకున్నాను 400 పెట్టి. సో తీసుకున్నా సరే నాకు అన్ని రకాల ఎగ్జామ్స్కి సరిపడా మాక్ టెస్ట్లు కానీ, ప్రీవియస్ ఇయర్స్ పేపర్స్ కానీ, నోట్బుక్స్ కానీ, పీడిఎఫ్స్ కానీ అన్నీ ఉన్నాయి. దీంట్లో నేను సెలెక్ట్ చేసుకున్న ఎగ్జామ్స్ అయితే ఇవి. సెలెక్ట్ చేసుకొని ఈ విధంగా సేవ్లో పెట్టుకున్నట్లయితే దానికి సంబంధించినవి అన్నీ కూడా మీకైతే చూపిస్తూ ఉంటుంది. ఇంకా ఫ్యూచర్లో ఏమన్నా కావాలి అనుకుంటే యాడ్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసరికి 1 year అయితే ఉంటుంది. చూసారు కదా, ఇక్కడ వచ్చేసరికి అన్నీ కూడా మాక్ టెస్ట్లు అయితే ఉంటాయి. ఇంకా ఏమైనా టెస్ట్ సిరీస్ కావాలంటే ఇక్కడ నుంచి మీరు యాడ్ అయితే చేసుకోవచ్చు. గ్రూప్ డి సంబంధించి కానీ, ఏఎల్పి కానీ, ఇంకా టెక్నీషియన్ కానీ, ఆర్పిఎఫ్, ఎస్ఐఎన్ కానిస్టేబుల్ కానీ వీటన్నిటిని కూడా బై చేయొచ్చు. ఇంకా ప్రీవియస్ ఇయర్స్ పేపర్స్ ఇవన్నీ కూడా ఫ్రీ అనమాట. ఆ 400 రూపీస్తోనే ఇవన్నీ కూడా మీకు అయితే వస్తాయి. సో ప్రీవియస్ ఇయర్స్ పేపర్స్ ఎవరన్నా నాకు తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం రెండిట్లోనూ దొరకట్లేదు అనుకున్న వాళ్ళు ఈ విధంగా యాప్లో పర్చేస్ చేయడం వల్ల దీంట్లో మీకు ఇంగ్లీషు అండ్ హిందీ మీడియంలో మాత్రమే ఉన్నాయి. తెలుగు మీడియంలో అయితే లేవు. కొన్ని పేపర్స్ మాత్రమే తెలుగు మీడియంలో అవైలబుల్గా ఉన్నాయి. సో ఈ విధంగా టెస్ట్ సిరీస్ రాయడం వల్ల ఏంటంటే తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం 2 మీడియంస్లో అయితే ఉన్నాయి. ఈ 30 ఫుల్ మాక్ టెస్ట్లో అయితే ఇక అన్ని రకాల లాంగ్వేజెస్ అనేవి మనకి ఇంక్లూడ్ అయితే ఉన్నాయి. నేను ఫస్ట్ సజెస్ట్ చేసేది ఏంటి అంటే 30 ఫుల్ మాక్ టెస్ట్లు అయితే ఇవ్వండి. అండ్ వాటికి సంబంధించిన మ్యాటర్స్ అనేది కూడా కింద డీటెయిల్డ్గా ఒక నోట్బుక్ పెట్టేసి రాసుకోండి. ఏ రోజు ఆ రోజు, లేకపోతే వీక్లీ వన్స్ అయితే దాన్ని రివిజన్ చేయడానికి అయితే ట్రై చేయండి. డెఫినెట్లీ మంచి స్కోర్ అయితే వస్తుంది. ఇంకా దీంతో పాటు ఏంటంటే మనకి సైన్స్కి ఎక్కువ స్కోప్ అయితే ఉంటుంది కదా గ్రూప్ డిలో. ఎందుకంటే 25 మార్క్స్ మనకి సైన్స్ నుంచే వస్తుంది కాబట్టి. సో సైన్స్కి సంబంధించిన టెస్టులు కూడా ఉన్నాయి దీంట్లో. జనరల్ సైన్స్ కానీ, లూసెంట్ సైన్స్ కానీ, ఈ విధంగా సైన్స్కి సంబంధించిన అన్నీ అయితే ఒక దగ్గర రాసుకొని అయితే చదవండి. ఎందుకంటే సైన్స్ అనేది టాపిక్ మారదు కాబట్టి. సో ప్రీవియస్ ఇయర్స్లో వచ్చిన క్వశ్చన్స్ కూడా అవే రిపీట్ అవుతూ ఉంటాయి కాబట్టి ఇక్కడ కూడా అవే ఇస్తూ ఉంటారు. ఈ సైన్స్కి సంబంధించిన అన్ని టెస్టులు, దాని కింద ఎడిషనల్ ఇన్ఫర్మేషను అంతా షార్ట్కట్లో రాసుకొని మనం చదువుకున్న డైలీ రివిజన్ ఇచ్చినా కూడా సరిపోతుంది. సో ఈ విధంగా మాక్ టెస్ట్, ఒక ఫుల్ మాక్ టెస్ట్ ఇచ్చిన తర్వాత మీకు వచ్చిన క్వశ్చన్స్ ఒక 30 క్వశ్చన్స్ తెలుసు అనుకోండి, 30 క్వశ్చన్స్ మాత్రమే ఇవ్వండి మాక్ టెస్ట్ రాసేటప్పుడు. ఆ తర్వాత మిగతా వాటిని సొల్యూషన్స్ అనేవి చూసుకున్నప్పుడు ఆ సొల్యూషన్ కింద ఆప్షన్స్ ఉంటాయి కదా, ఆప్షన్కి సంబంధించిన ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ కూడా కింద అయితే ఇస్తారు. దాన్ని కూడా రాసుకొని ఎప్పటికప్పుడు చక్కగా చదువుకోండి. ఇక్కడ ఒక 10 టెస్టులు కనుక రాస్తే, మొత్తం 30 టెస్టులలో 10 టెస్టులు కనుక రాస్తే మిగతా టెస్టులు అన్నిటికీ కూడా సేమ్ అవే క్వశ్చన్స్ అనేవి రిపీట్ అవుతూ ఉంటాయి. ఎగ్జామ్లు కూడా డెఫినెట్లీ మనకి 70% సిలబస్ అనేది ఇక్కడే కవర్ అయిపోతుంది అనమాట. నచ్చితే ఫాలో అవ్వండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.